ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ఆ తర్వాత ఆయన లండన్కి వెళ్ళడం. విదేశీ పర్యటన, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న విదేశీ పర్యటన 2-3 అంశాలను ప్రధానంగా పట్టుకున్నది. వీటిలలో ఒకటి దావోసు పర్యటనకు వెళ్ళి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకుని రావడం అనే అంశం ఒకటి, అది కూడా తొలి పర్యటనలోనే. రెండవది రాష్ట్ర రాజధాని నగరానికి సంబంధించిన ఒక ప్రణాళికను చర్చించడం, అది మూసీ నదికి సంబంధించింది. ఈ పెట్టుబడుల విషయంలో అది 40,000 కోట్ల రూపాయలకు వరకు పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినాయి. రెండోది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం లండన్, అది థేమ్స్ నది ఒడ్డు మీద ఉన్నది. ఆ థేమ్స్ నది పాలక మండలి అధికారులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ, అధికారులతో సహా హైదరాబాదులో ఉన్న మూసీ నదిని ఆ థేమ్స్ నదిలాగానే మార్చాలి, అక్కడ పరిసరాలు ఎట్లయితే ఉన్నాయో హైదరాబాదులో ఉన్న మూసీ కూడా అట్లాగే మార్చాలనేది. హైదరాబాదు మధ్య గుండా వెళ్తున్నది. హైదరాబాదు నగర నిర్మాణం మూసీ నది ఒడ్డున ఉన్నది. ప్రపంచంలో నదీ పరివాహక ప్రాంతాల్లో వెలిసిన నగరాలన్నీ కూడా చారిత్రాత్మకమైనవే. చాలా నగరాలు నదుల సమీపంలో ఉన్న చరిత్రలో నిలబడినాయి, కానీ వాటికి సంబంధించిన అందాన్ని కానీ లేదా అది ఆ నగర జీవనంలో ఒక ప్రత్యేకమైన అంశంగా కానీ నిలబడినవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అట్లా ఉన్నది థేమ్స్ నది ఉన్నది. ఆ థేమ్స్ నది ఇంగ్లాండ్లో ఉన్న నమూనా ఏదైతున్నదో ఆ నమూనాను తెప్పించుకొని వారితో మాట్లాడి, వారితో పరస్పర సహకారం ఆ పాలక మండలి వారితో వారు మాట్లాడుకున్నారు. హైదరాబాదులో మూసీ నదిని కూడా ఆ విధంగానే డెవలప్ చేస్తామని, ప్రధానంగా రెవెన్యూ మోడల్గా డెవలప్ చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి చేస్తున్నట్లు వార్తలు వచ్చినాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన 2 విషయాలు. వారన్నది ఇక్కడ మూసీ నది పునరుజ్జీవనానికి వర్తింపజేయడము అనే విషయం ఒకటి. ఎందుకంటే మనకు పైన 2 సరస్సులు ఉన్నాయి, హైదరాబాదు నగరంలో సరస్సు ఉన్నది, ఈ 3 సరస్సులు ఉన్నాయి. 3 సరస్సుల నీళ్లు మూసీ నదికి వస్తున్నాయి. ఈ 3 సరస్సుల నీళ్లు మనం ఏడాదికోసారి వదిలిపెట్టినా సరే వర్షాలు బాగా వచ్చినప్పుడు అక్కడక్కడ వాటి నీళ్లు నిల్వ చేసి కనుక ఉంచగలిగితే, శుభ్రమైన మురికిని పక్కెళ్ళి పంపిస్తే కనుక శుభ్రమైన నీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. దాని అందం కూడా మరింత ఇనుమడించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మూసీ నది విషయంలోనూ హుస్సేన్ సాగర్ విషయంలో ఆ మురికి నీళ్లు రాకుండా, పారిశ్రామిక వ్యర్థాలు అందులోకి రాకుండా వాటిని డైవర్ట్ చేసి డైరెక్ట్ కిందికి పంపించే ప్రయత్నం కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే రాజధాని నగరం విషయంలో వారిదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వ్యక్తీకరణ విషయంలో కేసీఆర్ వ్యక్తీకరణ కొంత బలంగా ఉండవచ్చు, లేదా ఒక్కొక్కరి స్థాయిలో రకంగా ఉంటుంది. ఆ రోజు వారన్నది హుస్సేన్ సాగర్ నీళ్ళను ఎట్లా చేస్తామని, లేదా హుస్సేన్ సాగర్ పరిసరాలు ఎట్లా ఉండబోతున్నాయనే విషయాలు కూడా ఒక ప్రణాళిక తీసుకున్నారు. సరే, అది అమలైందా లేదా తర్వాత విషయం, కానీ ఏదో ఒక ప్రణాళిక అయితే వస్తున్నది. హైదరాబాద్ నగరం కీర్తిని మరింత పెంచే విధంగా ప్రణాళికలు, ఆలోచనలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన సహాయ సహకారాన్ని అందించాలని, రైతులు కూడా కార్పొరేటు కంపెనీలాగా లాభాలు తెచ్చుకోవాలని, ఈ విషయాలు ఓపెన్గా ఆయన ప్రపంచ వేదిక మీద మాట్లాడు ఒక అంశం. రెండవది రాజధాని నగరంలో ఉన్న మూసీ నది దాన్ని అభివృద్ధి చేయడం, మూసీ నది బ్యూటిఫికేషన్ చేయడం అంశాల గురించి వారు మాట్లాడడం. బహుశా ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొని వేగంగా ముందుకెళ్తారన్న విషయం కూడా చాలా అర్థమైంది అధికార యంత్రాంగానికి. వారు చేస్తూనే బహుశా ఆయన అక్కడి నుంచి లండన్ నుంచి దావోస్ నుంచి లండన్ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. వచ్చిన వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక పక్కా కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.